చదువుతాను చూడండి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడును నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. ఇక్కడ మంచి తల్లి ఏం మాట్లాడుతుంది? ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇదేమీ నెగిటివ్ ఏం కాదు, మీకు పాజిటివ్ లెక్కలని చెప్తాను. మళ్ళీ తన పిల్లలు ఎక్కడుండాలని కోరుకుంటుందంటే పరలోకంలో ఉండాలని కోరుకుంటుంది. మన ఆత్మీయ స్థితిలోకి తీసుకోండి దాన్ని. వేరే వేరే కోణాల్లో మీరు ఇంతకుముందు వేరే వేరే విధంగా ఉన్నారేమో, అదేం పక్కన పెట్టండి. ఆ తల్లి ఏం చేస్తుందంటే, నా ఇద్దరు పిల్లలు ఆ పరలోకంలో, మరి నీ పిల్లలు నా పిల్లల గురించి ఏమన్నా ఎప్పుడైనా, ఒరే నువ్వు చదివావా లేదా, ఏం చదివావు, చదివితే జాబు, ఎంత సంపాదిస్తున్నావు, ఏంట్రా అలా తిరుగుతావేంటి, ఎప్పుడైనా నా పిల్లలు పరలోకంలో ఉండాలని ప్రార్థన చేశారా? ఎప్పుడైనా నా పిల్లలు పరలోకంలో ఉండాలని కనీసం ఆలోచన ఉందా? చాలా క్రైస్తవ కుటుంబాలకి ఆలోచన లేదు ప్రియమైన వాళ్ళరా. బాగా చదివించాలి, లేదంటే బాగా దేంట్లోనన్నా ప్రవీణ్ చేయాలి, దాంట్లో నిలబెట్టాలి, తప్పేం కాదు అది. బట్ ఇనిషియల్గా వాడు దేని మీద ఆధారపడే విధానే మీరు విత్తాలని నేను చెప్తున్నాను. నేను ఏది చేసినా కానీ నాకు ఇక్కడ అశాశ్వతం అంటే శాశ్వతంగా ఇక్కడ నేను ఉండను. ఇదిగో నేను వెళ్ళాల్సిన చోటు ఉంది దేవుని దగ్గరికి, అక్కడికి వెళ్ళాలని ఆ విత్తనం మీరు వేసి ఆ తర్వాత మీరు ఏది వేసినా వాడు ఎక్కడ తిరిగినా మళ్ళీ వచ్చి అక్కడ ఆగుతాడు. మనం వేసేది ఎలా ఉంటుందంటే, మన పంపకం ఎలా ఉంటుందంటే, ఈ సమాజాన్ని తీసుకొచ్చి వాడికి రుద్దుతూ ఉంటాం. ఇది చాలా తక్కువ ఉంటుంది వాడికి దీని మీద నాలెడ్జ్. మగపిల్లోడివి చదివా, ఎవరన్నా ఏమనుకుంటారు, ఏదైనా చేయరా, సంపాదించరా, ఏదోటి కానించి సంపాదించాలి, ఎక్కువ సంపాదించు, మళ్ళీ ఎతిక్గా సంపాదించమని అన్నాలి అయ్యని చెప్తాం, అది కూడా ఉండదు. ఎథిక్స్ కొన్ని నియమాలని ఉండవు ప్రేమైన వాళ్ళరా. ఆ తల్లి మంచి ఆలోచన చేస్తుంది, నా కుమారులను పరలోకంలో ఉండాలని కోరుకుంటుంది. మీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది, మీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. నేను చేసే ఆలోచన కూడా ఇదే ప్రేమైన. నేను మొన్న రీసెంట్గా ఒక 3 వీక్స్ 4 వీక్స్ నుంచి చదువుతున్నప్పుడు అనిపించింది నాకు, నేనేం ఆలోచన చేసామని అనుకున్నారు పిల్లల గురించి. వాళ్ళకి ప్రార్థన ఎలా నేర్పాలి, లేదంటే బైబిల్ బుక్స్ ఎలా నేర్పాలి, ఇవి నేర్పిస్తూ ఉంటే తర్వాత వీళ్ళని చదువులు ఏం చదివించాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచన చేస్తే డాక్టర్ చేయాలి ఒకరిని. నిజమే, మా ఆవిడ నేను ఆలోచించిందే చెప్తున్నాను నీకు, అబద్ధం ఏం చెప్పలేదు. ఇవన్నీ డాక్టర్ని చేయాలి ఒకరిని, ఇంకొకరిని ఏం చేయాలి, ఇంకొకరిని కూడా డాక్టరే చేయాలి. ఏంటి ఇలాగే ఉంటాయి. దేవుడి ఉద్దేశం వాళ్ళ పట్ల ఏముంది, నేను అనుకుంటే అయ్యిద్దా, వాళ్ళు కరెక్ట్గా చదువుతారంటావా, ముద్దులవుతారా, దేవుల్లో ఉంటారా, లోకంలో కలిసిపోతారా, వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇవన్నీ మనకేమని తెలుసా? మనకేమి తెలియదు ప్రేమైన వాళ్ళరా. ఆశ మాత్రం ఉంటుంది. ఎవరమైనా కానీ పిల్లలు బాగుండాలనే కోరుకుంటామా లేదా? మంచి ఆలోచన. బట్ ఆ కోరుకునే ముందు దేవుని దగ్గర పెట్టండి. దేవా, నన్ను ప్రేమించి ఇచ్చావు 2 పిల్లల్ని, వీళ్ళని నేను ఎలా పెంచాలి, నీ ప్రణాళిక ఏంటి వీళ్ళ పట్ల,
నా ఆలోచనలో నేను ఉన్నాను, నా ఆలోచనల ప్రకారంగా ఇలా తీర్చిదిద్దాము అని నేను అనుకుంటున్నాను. నీ ప్రణాళిక ఏంటో నాకు రివీల్ చేయి. నీ ఉద్దేశంలో, నీ చిత్తంలో వీరిని పెంచే విధంగా మాకు జ్ఞానాన్ని, తల్లిదండ్రులుగా ఉన్న మేము మాకు జ్ఞానాన్ని. పరలోకం వస్తారంటావా ఇల్లు అనే డౌట్. ఏది ఏమైనా సరే నేను ఇక్కడ ఆలోచించినవి నాకు ఎలా ఉన్నా నాకు అనవసరం, కానీ వీళ్ళిద్దరు మాత్రం పరలోకంలో ఉండాలి. నా ఇద్దరు పిల్లలు నీ పరలోకంలో ఉండాలి. వీళ్ళు ఇక్కడ ఎలా బ్రతికినా సరే నువ్వు పరలోకం ఇచ్చావు అంటే వీళ్ళు ఇక్కడ బాగానే బతుకుతారని నాకు అర్థం. వీళ్ళు పరలోకానికి ఎలిజిబిలిటీ సంపాదించారంటే ఇక్కడ ఇలా ప్రవర్తన కానీ వీళ్ళు కానీ ఎట్టున్నట్టు చక్కగా బ్రతికినట్టు. చక్కగా బ్రతకటం అనే మాటకి మీ అర్థము కోట్లు వెనకేశారని కాదు. చక్కగా బతికారని అనగానే బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనగానే ఎంత సంపాదించారు, ఎంత ఉందిరా, ఇదే మాట. చక్కగా బతకడం అంటే ఆరోగ్యం గురించి కూడా అనరాళ్ళు. బాగా బతుకుతున్నాం వాళ్ళకేమి వెనక డబ్బు చాలా ఉంది, డబ్బు చాలా ఉంది. అది కాదు ప్రేమని వాళ్ళారా దేవుడు మనకు చెప్తుంది. చక్కగా బ్రతకటం అంటే మంచి విలువలు కలిగి, మంచి ఎథిక్స్ కలిగి, సంతోషంతో, సమాధానంతో, నెమ్మది కలిగి ఇవన్నీ ఉండటం అన్నమాట. ఇది బాగా బ్రతకటం అంటే. ఆరోగ్యంతో. లోకంలో ఒక నిర్వచనం ఉంటుంది, దేవుడు ఒక నిర్వచనం ఉంటుంది. మనం ఇది గైకొనాలి. ఆ డబ్బున్నోడి దగ్గరికి వెళ్ళి అడిగితే, మా బావనే అడుగుతానమాట. మా బావ కొద్ది ఉందండి ఆస్తి. ఏముంది బావ, ఏంది రోజు వెళ్ళి పని చేసుకుంటే కానీ అవదు. అయ్యేమో నా మిద్దెలు మేడలు నేను తింటానా, రోజుకి ఒక ఇటుకి నేను తీసుకొని తింటానంటే కడుపు నిండిద్ది ఏంటి? అద్దెలు అవి వస్తాయి కాబా, బాగానే బతుకుతా కదంటే ఏంటి అవి సరిపోయేది? ఆ లోన్లు ఎవడు కడతాడు? అవేం కనపడతానే కానీ మీకు దాని వెనక ఎంత ఉందనుకున్నావు? ఎవడు ప్రాబ్లంలో ఆడుకునే ప్రేమ. మనం అనుకుంటాం మన స్థితిని ఆయన చూసి మనం వాతలు పెట్టుకుంటా ఉంటాం, అంతే. ఏముండదు అక్కడ. కాబట్టి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రేమైన వాళ్ళరా, మన భక్తి మన కుటుంబాలకు ఆశీర్వాదంగా ఉండాలి. మన నడవడిక మన కుటుంబాలను కట్టుకునేదిగా ఉండాలి. మన మాట మన కుటుంబాలు అందరూ వినాలి. సంఘానికి వచ్చేటప్పుడు కుటుంబాన్ని వెంట పెట్టుకొని రండి, అలవాటు చేయండి. సంఘంగా కూడుకోవటం చాలా మంచిది ప్రేమైన వాళ్ళరా. ఈ విధమైన వాతావరణంలో ఉంటే మైండ్ చాలా చేంజ్ అవుతుంది. మా అమ్మ మమ్మల్ని అలాగే తీసుకెళ్ళేదనమాట. మేమేమో సరిగ్గా వెళ్ళేవాళ్ళం కాదు. నేను మా తమ్ముడు అసలు వెళ్ళేవాళ్ళం కాదు. దేవుడు ప్రణాళిక ఏంటో, దేవుడి చిత్తం ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో కానీ మా పట్ల ఇదిగో ఇప్పటికీ ఇలాగ ఉన్నాం. మన కుటుంబాల్లో మనం కానీ సంతోషించాలి అంటే ముందు మనము దేవునిలో సంతోషించేవారిగా ఉండాలి. ఇప్పుడు నా భక్తి నా భార్యని నా పిల్లల్ని కట్టేదిగాను, దేవునికి అతి దగ్గరగా జరిపించేదిగాను, వాళ్ళని భక్తి మార్గంలో నడిపించేదిగాను ఉండాలి. నేనే సరిగా లేకపోతే, నా మాట తీరే బాగలేదు, నా ప్రవర్తనే బాగలేదు, నా చూపే బాగలేదు, వాళ్ళు మరి బాగుంటారా? బాగోరు. అది నిజ సత్యమే కదా, మనకు తెలిసిన సత్యమే కదా అది. ఎవరైతే మీ కుటుంబాలు బాప్తీసం తీసుకోలేదో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, వారికి సువార్త చెప్పండి, వారి గురించి కన్నీటి ప్రార్థన చేయండి, వారి గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుణ్ణి పదే పదే అడగండి. మన భక్తి ఏం చేయాలి? మనకు లాభంగా ఉండాలి, మన కుటుంబానికి లాభంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం మంచి క్రియలు చేయగలుగుతాం, ధర్మకార్యాలు చేయగలుగుతాం. ఆమె మనసును తెరిచాడంట ప్రేమని వాళ్ళారా లూదియా. ఆమె సేవించే దేవుడు కదా ఆయన.
గ్రంథకర్త రాస్తాడనమాట. ఆమె యూదురాలు కాదు, యెహోవాని సేవించడానికి అక్కడ వచ్చేది మామూలుగా. ఆ విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతుంటే అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. ఇంకో సందర్భం మీకు తెలుసా, కొర్నేలి సందర్భం తెలుసుగా మీకు. శతాధిపతి, మంచి అధికారంలో ఉన్నాడు. ఆయన అన్నిడే ఆయన చేసిన కార్యాలు దేవుణ్ణి మొరపెట్టినాయి అంట. అందుకు దేవుడు పేతురును పంపించాడు. దేవుడి నుంచి నీకు నాకు సమాధానం రావాలంటే మన పనులు బాగుండాలి. మీ కుటుంబం నా కుటుంబం దేవుళ్ళో వర్ధిల్లాలంటే మీరు నేను ఫస్ట్ దేవుళ్ళో బాగుండాలి. లేకపోతే మన కుటుంబాలు వర్ధిల్లవు ప్రేమైన వాళ్ళారా. ఆ సాతాను మన కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తాడు. వాడు ఎప్పుడు కుటుంబంలో గలిబిలి చేద్దాం. ఎందుకంటే కుటుంబం బాగుందనుకోండి ఏదైనా చేయగలం, చాలా బలంగా ఉంటుంది. కుటుంబంలో అదే కలతగాని వస్తే, మన భార్య మన మాట వినకపోయింది అనుకోండి, భర్తే మన మాట పడి ఎంత చింత, ఎంత బాధ, ఎంత బాధ అనుకున్నారు. అది మనం అనుభవిస్తే కానీ మనకు తెలియదు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మరి దేవుడు ఈ మాటలు మీ హృదయాలలో ఫలింపు చేయాలని చెప్పిన మాటలు, మన భక్తి మనకి మన కుటుంబానికి ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. లేని పక్షంలో మనం చేసే భక్తి వ్యర్థము. మన పిల్లల గురించి మనకు మంచి ఆలోచన ఉండాలి, మంచిగా చదివించాలి. చదివిస్తూ విద్య ఉంటేనే దేవుని యొక్క జ్ఞానాన్ని చదవగలం. మైండ్ యొక్క ఎబిలిటీ పెరిగిద్ది, థింకింగ్ నాలెడ్జ్ పెరిగిద్ది, కొంతమందితో కూర్చోగలం. నేను చదివినందుకు, మా అమ్మ నన్ను కష్టపడి చదివించినందుకు నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతానో తెలుసా? ఈ బైబిల్ చదువుతుంటానండి. మా అమ్మ బైబిల్ తీసుకెళ్ళిద్ది, కూర్చుని దాన్ని అలా తెరిచి అలా చూస్తుంటుంది. మా అమ్మకి లేని భాగ్యం నాకు ఇచ్చారా? అపోస్తులు అంటారనమాట, మేము ఏదైతే విన్నామో ఏదైతే చూసామో దాన్ని నిదానించి, ఇంకా మేము తిరగం వెనక్కి. ఎందుకు తిరుగుతాం? చంపేస్తారా? చంపేయండి. అది వాళ్ళ అనుభవం. మన అనుభవం కూడా ప్రేమైన వాళ్ళ దేవుని మీద ఉండాలి. మన అనుభవం. కాబట్టి జాగ్రత్తగా మన కుటుంబాలని, సంఘంని, సంఘం గురించి ప్రార్థన చేయాలి, కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. మన ప్రవర్తన సంఘంలో బాగుండాలి. ఎవరు కూడా మనల్ని బట్టి తృణీకరించకూడదు. ఎవరు కూడా మన యొక్క ప్రవర్తన బట్టి వెళ్ళిపోకూడదు సంఘం నుంచి. మన మాట తీరు, మన చూపు కానీ, మన మాట తీరు కానీ, ఏదైనా సమస్యలో ఉంటే వాళ్ళని ఆదరించే విధంగా కానీ, హెల్ప్ చేసే విధంలో కానీ ముందుండాలి. మనం ఉన్న దాంట్లో ఏదో మన కుటుంబాలను కష్టపెట్టి చేసేంత కాదు. ఆ క్రియల వల్లనే ఆమె చనిపోయిన దొరక దేవుడు పేతురును పంపించి లేపించాడు. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో చూడండి. వెతుటివాడికి కష్టం వస్తుందంటే, వెతుటివాడి ఫ్యామిలీలో ఇబ్బందిగా ఉందంటే మనం సెటరేట్ అవ్వాలి. మనకు ఫ్యామిలీ ఉందిగా, మనకు రాదని గ్యారంటీ ఉందా ఆ ప్రాబ్లం? ఒక ఆయన అంటున్నాడు అనమాట, మా అబ్బాయి సరిగా లేడన్నా, మాడికాయ తోటలో కూర్చొని మాట్లాడుతున్నాం వీటి గురించి. అన్న అసిస్టెంట్ ఇంజనీర్, నా కొడుకు బాగాలేడన్నా, మరి దేవుడు ఏమైనా చంపేస్తాడేమో అని, సరిగా బిహేవ్ చేయట్లేదు, దేవుళ్ళు సరిగా లేడు, భయంగా ఉంది. ఆయన కూడా సేవకుడు అంటే వాక్యం చెప్తాడు, బైబిల్ బాగా చదువుతాడు, అవగాహన ఉంటుందిగా. బేసిక్ థింగ్స్ అయినా ప్రవర్తనను బట్టి ఏం చేస్తాడు దేవుడు అని, ఎలాంటి శిక్ష వస్తుందని భయపడుతూ ఉన్నాడు. పక్కన అంకుల్ గారు కూర్చొని, మీ వాడు అలా ఉన్నాడు, మా వాడు చాలా మంచివాడు, మా వాడికి అలాంటిది ఏం లేదు, మా వాడు బాగానే బతుకుతున్నాడు.
అని ఆయనకి ఆలోచన కలుగుతుందంట. అన్న వెళ్ళిన తర్వాత మేము మాట్లాడతాం. మనోళ్ళు ఎంత మంచి ఉన్న అంకుల్ గారు, సాతాను గడ పట్టుకున్నాడా, వాళ్ళకంటే భ్రష్టులు అయిపోతారు. దేవుడు ఎలోనెస్ ఇచ్చాడా, మన గర్వాన్ని బట్టి ఎలోనెస్ ఇచ్చాడా, ఆడికంటే భ్రష్టులు అయిపోతారు. కాబట్టి అలాంటివి మనం విన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పటివరకు నా కొడుకుని బాగుంచినందుకు నీకు వందనాలు నాయనా, నా జీవితంలో మళ్ళీ ఇదిగో ఈయన మాట్లాడినట్టుగా నా కొడుకు గురించి నేను మాట్లాడకుండా స్థితిని మాత్రం నువ్వు ఇవ్వు అని మనం దేవుని దగ్గర భయపడేవారిగా ఉండాలి. అలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి. కాబట్టి మన హృదయాలను పొంగింపుకోక, గర్వానికి వెళ్ళక చాలా తగ్గి బ్రతకాలని మరి నేను కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగా. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నాయనా మా పిల్లలని, మా కుటుంబాలని నాయనా